హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఏంటంటే ఈ 2020లో ఎన్నో మూవీస్ రిలీజ్ అయినాయి. వీటిల్లో ఎక్కువగా ఫ్లాప్ మూవీసే ఉన్నాయి. మరి హిట్ మూవీస్ లేవా అంటే ఉన్నాయి. ఆ హిట్ మూవీస్పై ఒక ఫుల్ వీడియో చేశా. వీడియో ఎండ్లో వస్తుంది, ఖచ్చితంగా ఆ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ 2020లో ఎన్నో మూవీస్ రిలీజ్ అయినాయి. వీటిల్లో నాకు నచ్చిన టాప్ 10 మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తుంటే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా మన ప్రభాస్ అన్న సలార్ మూవీ, ఈ మూవీ నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. ప్రభాస్ అన్నని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించారు ప్రశాంత్ నీల్ గారు. వేరే లెవెల్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ అయితే వేరే లెవెల్. ప్రభాస్ అన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మూవీ మొత్తం బాగుంది ఫ్రెండ్స్. ప్రభాస్ అన్నకి మంచి కంబ్యాక్ ఫిలిం ఈ సలార్ మూవీ. నెక్స్ట్ ధనుష్ గారు నటించిన మూవీ సార్. మరి సార్ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదంటే మూవీ నచ్చింది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది మూవీ. అసలు స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి, ప్రజెంట్ సమాజంలో మనం చదువుకుంటే విలువలు ఎలా ఇస్తారు, చదువుకోకపోతే ఎలా ఉంటుంది, అలాగే మూవీలో కులం గురించి నీట్గా చూపించారు. ముఖ్యంగా సాంగ్స్ అయితే ఫుల్ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా మాస్టారు సాంగ్, ధనుష్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మూవీలో. ప్రైవేట్ కాలేజెస్ అలాగే గవర్నమెంట్ కాలేజెస్ మధ్య డిఫరెన్స్ మూవీలో నీట్గా చూపించారు. మరి సార్ మూవీ మీకు నచ్చిందా లేదో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన నాని గారు నడిచిన మూవీ హాయ్ నాన్న. మరి నాని గారి హాయ్ నాన్న మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా అంటే మూవీ నాకు నచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా నాని గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మన సీతారాము మూవీ తర్వాత మృణాల్ ఠాగూర్కి మంచి క్యారెక్టర్ పడింది, మంచి హిట్ పడింది. ముఖ్యంగా నాని గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అసలు తను ఎమోషనల్ సీన్స్లో ఏడిపించేశాడు. అసలు జెర్సీ తర్వాత మంచి ఫాదర్ రోల్ పడింది. దసరా మూవీ ఇయర్లో బిగ్గెస్ట్ హిట్. దాని తర్వాత హాయ్ నాన్న మూవీ హిట్. ఒకే ఇయర్లో 2 హిట్స్ మన నాని అన్నకి. నాకైతే దసరా మూవీ తర్వాత హాయ్ నాన్న మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ ఇయర్లో. అలాగే సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్, రష్మిక మందన వీళ్ళ కాంబోలో డిసెంబర్ 1 తారీఖున ఈ యానిమల్ మూవీ రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఈ మూవీ కూడా నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ మొత్తం వైలెన్సే, ఫుల్ వైలెన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ మూవీకి ఫ్యామిలీ వెళ్ళకూడదు కానీ సింగిల్గా వెళ్ళొచ్చు. మూవీ అయితే బాగుంది. మంచి ఇయర్లో మంచి వైలెన్స్ మూవీ చూసా. ఈ మూవీకి సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో ఫస్ట్ హాఫ్ చూస్తే అర్థమవుతుంది. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఖచ్చితంగా ఈ మూవీని థియేటర్లో చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మిస్ కావద్దు. ఇక నెక్స్ట్ మూవీ పాయల్ రాజపూత్ నటించిన మూవీ మంగళవారం. ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలి, వేరే లెవెల్ అసలు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే మనకి పిచ్చెక్కిచ్చేస్తారు. ముఖ్యంగా మూవీ స్టోరీ కానీ ప్రతి మంగళవారం ఒక ఊర్లో హత్యలు జరుగుతున్నాయి. ఆ హత్యలు చేసేది ఎవరు అనేది మూవీ స్టోరీ లైన్ చాలా అంటే చాలా బాగా చూపించారు మన అజయ్ భూపతి గారు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ వేరే లెవెల్. లోకేష్ తర్వాత ఆ రకంగా సినిమాటోగ్రఫీని ఉపయోగించుకుంది ఇతనే. మూవీ చాలా బాగుంది. ప్రతి ఒక్క యాక్టింగ్ వేరే లెవెల్ మూవీలో. మంచి థ్రిల్లర్ మూవీ, నాకైతే బాగా నచ్చింది. నవంబర్లో రిలీజ్ అయింది మూవీ. నెక్స్ట్ మ్యాడ్ మూవీ, మనోజ్, ఆనంద్, దామోదర్ చాలా అంటే చాలా బాగుంది. ఈ క్యారెక్టర్స్ మనకి గుర్తుంటాయి, ఎందుకంటే కాలేజ్ లైఫ్లో వచ్చిన ఈ మూవీ చాలా బాగుంది. నేను 3rd ఇయర్ చదువుతున్నప్పుడు ఈ మ్యాడ్ మూవీ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నాకైతే పిచ్చగా నచ్చింది మూవీ మాత్రం. ఆ కామెడీ టైమింగ్, ఆ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా మన మనోజ్ ఎవడైతే ఉన్నాడో తన యాక్టింగ్ చాలా బాగుంది. ఆనంద్, దామోదర్ వాళ్ళు ముగ్గురు యాక్టింగ్ బాగుంది. మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ వాళ్ళే. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మూవీ స్టోరీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మన దామోదర్ లవ్లో పడతారు కదా, అదే ఫోన్ కాల్ లవ్, అది రియల్ లైఫ్లో కూడా కొంతమంది జరిగినాయి, అవి వాళ్ళకి తెలుసుంటుంది. అయితే ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ లైన్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది ఈ మ్యాడ్ మూవీ. మరి మ్యాడ్ మూవీ మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. మరి మ్యాడ్ మూవీలో జరిగినట్టే మీ లైఫ్లో కూడా జరిగిందా లేదో కామెంట్ చేయడం మాత్రం మిస్ కావద్దు, ఎందుకంటే మా ఫ్రెండ్ జరిగింది. ఇక నెక్స్ట్ మన రజనీకాంత్ గారు నటించిన మూవీ జైలర్. ఈ జైలర్ మూవీ ఈ సంవత్సరం రిలీజ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. అసలు సగం మూవీ హిట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కే. ఏమన్నా కొట్టాడు అనిరుద్ధ్ గారు, వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎలివేషన్స్ మీద ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్. నెల్సన్ గారు మూవీని బాగా తీశాడు. మన బీస్ట్ తర్వాత వచ్చిన ఈ జైలర్ మూవీ నాకైతే బాగా నచ్చింది. సాంగ్స్ ప్రతి ఒక్కటి బాగుంటాయి. హుక్కుమ్ సాంగ్ కానివ్వండి, ముఖ్యంగా మన తమర్నాథ్తో ఒక సాంగ్ ఉంటుంది కదా, సరే గుర్తులేదు, అది కూడా ఫుల్ వైరల్ సాంగ్. చాలా అంటే చాలా బాగుంది ఈ జైలర్ మూవీ. ఇయర్లో బెస్ట్ మూవీ నాకు ఈ జైలర్ మూవీ. బాగా నచ్చింది మూవీ మాత్రం. ఇక నెక్స్ట్ బేబీ. ఈ బేబీ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ బాగుంటుంది. నేను ఈ మూవీ టీజర్ వచ్చినప్పుడు చెప్పా, ఈ మూవీ రిలీజ్ అయినాక ఈ మూవీ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఎంతోమంది మాట్లాడుకున్నారు మూవీని. మూవీ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు అనేది మూవీలో చాలా నీట్గా చూపించారు. అంటే తప్పుగా అనుకోవద్దు, అంటే సినిమా ఇది, అంటే ఇప్పుడు చాలామంది ఉండే ఉంటారు అలా, అందుకోసం మూవీని తీయడం జరిగింది. మూవీ చాలా బాగుంది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ముఖ్యంగా
సాంగ్స్ వేరే లెవెల్ ఫ్రెండ్స్, బేబీ మూవీ సాంగ్స్. లాస్ట్ విరూపాక్షలో మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సగం బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే చంపేశాడు ఈ మూవీని. ముఖ్యంగా అసలు ఆ పెట్టెలో ఉంచే సగం పైకి వేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ప్రతి ఒక్క చోట బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మన సాయిధరమ్ తేజ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మూవీ స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది. ఆ నిబంధన, విరూపాక్ష, శుద్ర పూజలు వీటి గురించి చూపించారు. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూసా, చాలా బాగుంది ఫ్రెండ్స్. మంచి థ్రిల్లర్ మూవీ. ఈ ఇయర్లో బెస్ట్, నాకు బాగా నచ్చిన మూవీ ఇదే. ఇక నెక్స్ట్ మంచి ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ, అదే బలగం. ఈ మూవీలో సాంగ్స్ ఫుల్ వైరల్, చాలా అంటే చాలా బాగుంటాయి. ఓరి వారి, అలాగే ఊరు పల్లెటూరు అనే సాంగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. మంగ్లీ బాయ్ కూడా చాలా అంటే చాలా బాగా పడింది. ముఖ్యంగా ఆ పల్లెటూరు ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగుంది, విలేజ్ మొత్తం. మన ఈ మూవీలో హీరో హీరోయిన్ యాక్టింగ్, అలాగే అన్నదమ్ముల గురించి చాలా నీట్గా చూపించారు. కోడి ముక్కల కోసం గొడవ పడే విధానం చాలా అంటే చాలా నీట్గా చూపించారు వేణు గారు. మూవీ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. ది బెస్ట్ మూవీ ఇది ఈ ఇయర్లో. ముఖ్యంగా ఈ ఇయర్లో వచ్చిన మూవీస్లో నాకు బాగా నచ్చిన మూవీస్ అంటే ఒక 3 మూవీస్ ఉన్నాయి. ఒకటి ఒక మంచి ఫ్యామిలీ మూవీ బలగం, 2 విరూపాక్ష, 3 సలార్. 3 కాదు, అది ఫస్ట్ ప్లేస్ ఉంది సలార్ మూవీ మాత్రం నాకు. ఎందుకంటే ఎక్కువగా ప్రభాస్ అన్న ఫ్యాన్ కాబట్టి. అదొకటే కాదు, మూవీ నాకు బాగా నచ్చింది. బలగం, విరూపాక్ష, ఈ సలార్ మూవీ, ఈ 3 నాకు ఇయర్లో టాప్ మూవీస్. మరి మీకు నచ్చిన టాప్ 3 మూవీస్ ఏంటో ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో ఈ ఇయర్లో రిలీజ్ అయిన 30 సినిమాలు హిట్ మూవీస్ ఏంటో చెప్పా, ఫుల్ వీడియో ఉంది, చూసేయటం మాత్రం మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో చూశారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఏఆర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.